ఇంకా 6 గ్యారెంటీ నుంచి మాట్లాడమంటే అవి పక్కకు పెట్టి 26 జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తాను. కొండవి ఎలకలు కూడా పట్టలే మీరు. ఒక్క మండలంలో ఒక గ్రామం అట. ఏమైనా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా? మీరు ఏమన్నారు ఎలక్షన్ ముందు ఏమన్నారు? 2500 రూపాయలు అందరికి ఇస్తాన్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికి ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక గ్రామంలోనే లబ్ధిదారున్నారా? అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదు మీకు. ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు? కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు. ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు, పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. మళ్ళీ చెప్తున్నది, కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి 26 జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు. అరే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు, రైతులకు 15,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక గ్రామానికి ఒక గ్రామంలో చేస్తామంటే ఇదంతా చీటింగ్ చెప్పడం ఆలోచించండి. వాళ్ళ ఇంత దుర్మార్గ బుద్ధులు ఆమె ఇంత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు?